గారి ఆహ్వానం మాత్రమే నేను పలుకుతా. నిజామాబాద్ ప్రజలతో ఒకే ఒక విజ్ఞప్తి, మనమందరం నిజామాబాద్ అభివృద్ధి అన్నవాళ్ళు చేయలేరు. ఒకసారి నిజామాబాద్ అభివృద్ధి జరిగిందన్న వాళ్ళు చేయెత్తాలి. నిజామాబాద్ అభివృద్ధి జరిగిందన్న వాళ్ళు చేయెత్తాలి. జరిగింది కదా, మరి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇవ్వాలి ఇంకొక 1000 కోట్లు తీసుకుందామా? అయితే మనం చేయాల్సింది ఒక్కటే, ముఖ్యమంత్రి గారు మన స్పీచ్ మొదలు పెట్టగానే ఒక్కసారి జై కేసీఆర్ జై తెలంగాణ అని గట్టిగా స్లోగన్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆగండి అని సీఎం గారు చెప్పగానే ఇంకెవరు సైలెంట్, అందరు మాట్లాడొద్దు, ఇక ఎవరు మాట్లాడదు, అందరూ సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పోయి తెలంగాణ మొత్తంలో చెప్తారు, అరే నిజామాబాద్లో చాలా బాగా జరిగింది సభ, నిజామాబాద్లో అందరు సిన్సియర్గా ఉన్నారని చెప్పాలి. మొదటి విషయం ఇది. రెండో విషయం ఏంటంటే, చాలామంది ముఖ్యమంత్రి గారు స్పీచ్ మొదలు కాగానే వెనకకెళ్ళి మెల్లగా లేచి ఉడిచిరి చేస్తారు. ఆ పని ఇక్కడ జరగద్దు, ఒక్కరు కూడా లేవద్దు. పిన్ డ్రాప్ సైలెన్స్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ వినాలి. ఇప్పుడు బోధనలో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ప్రసంగం అక్కడ పూర్తి అయిపోయింది. 7-8 నిమిషాల్లో వారు ఇక్కడ ఉంటారు. 7-8 నిమిషాల ఫ్లయింగ్ అంటే 10-15 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు సభాస్థలికి చేరుకుంటారు. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులతో 2014 కంటే ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణం ఏ విధంగా ఉందో ఇప్పుడు సమూలంగా మనం మార్పులు చేసినాం. దాంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, తాగునీరు కావచ్చు, మనకు ఎదురుగా ఉన్నటువంటి ఐటీ హబ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కావచ్చు, రైల్వే వంతెన కావచ్చు. విజయ్ టాకీస్ దగ్గర ఒకనాడు వర్షం వస్తే విజయ్ టాకీస్ దగ్గర ఉన్నటువంటి పాత వంతెనలో నడుమంటి నీళ్ళు వచ్చేవి. అక్కడి ట్రాఫిక్ అక్కడనే, ఇక్కడ ట్రాఫిక్ ఇక్కడనే ఆగిపోయేటటువంటి పరిస్థితి. నాకంటే చాలామంది పెద్ద నాయకులు వచ్చిండ్రు, కానీ ఇంకొక బ్రిడ్జ్ కట్టాలనేటటువంటి ఆలోచన రాలే. మరి ఈరోజు మనం ఒక బ్రిడ్జ్ కట్టినాం. ఈరోజు భారీ వర్షాలు వచ్చినా కూడా నీళ్లు ఆగకుండా బ్రహ్మాండంగా సాఫీగా పోతున్నటువంటి విషయం కూడా మనం చూసినాం. దాని తర్వాత అందమైనటువంటి మున్సిపల్ బిల్డింగ్ కట్టుకున్నాం. మొన్న కేటీఆర్ గారు చెప్పిండ్రు, ఇంత అందమైనటువంటి మున్సిపల్ బిల్డింగ్ తెలంగాణలో ఎక్కడ లేదు అనేటటువంటి విషయాన్ని కూడా మన కేటీఆర్ గారు చెప్పిండ్రు. దాని తర్వాత మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసుకున్నాం. మినీ ట్యాంక్ బండ్ 22 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నాం. నిజామాబాద్ ప్రజలు భార్యా పిల్లలతో ఎక్కడైనా పోవాలంటే అయితే హోటల్కి పోవాలి, లేకుంటే సినిమాకు పోవాలి. మరి ఈ 2 తప్ప నిజామాబాద్లో ఏం లేవు. అయితే మినీ ట్యాంక్ బండ్ పోతే అక్కడ బ్రహ్మాండంగా ఇగో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఫోన్ వస్తున్నది బయలుదేరిందని చెప్పి, అయితే మినీ ట్యాంక్ బండ్లో అన్ని వసతులు ఏర్పాటు చేసినాం. సాయంత్రం పోతే చాలా బాగుంటుంది. 6 గంటల తర్వాత అందరూ వెళ్ళాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ అదే విషయం, వైకుంఠ ధామాలు కట్టినాం. మనం వైకుంఠ ధామాలు ఎందుకు కట్టినాం? కొంతమంది మాట్లాడుతున్నారు వైకుంఠ ధామాల కోసం కోట్ల రూపాయలు ఎవరైనా వెచ్చిస్తారా అని. ఎవరు వెచ్చిస్తారో లేదో కానీ మేము కేసీఆర్ గారి శిష్యులం. కేసీఆర్ గారు చెప్పినటువంటి బాటలో మేము నడుస్తాం. కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే ఆ మనిషికి చివరి గడియలు ఆనందంగా సాగనంపాలి, గౌరవంగా సాగనంపాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా వైకుంఠ ధామాలు తీసుకొచ్చారు. మరి మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఏం మాట్లాడినారు? తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఒక మహాప్రస్థానం అని ఉంటుంది. ఆ మహాప్రస్థానంలో పెద్ద వాళ్ళు చనిపోతే అక్కడ అంత్యక్రియలు చేస్తారని చెప్పారు. కానీ పోలీస్ సోదరులకు విజ్ఞప్తి, మీకు చేతులైతే దండం పెడతానైనా అక్కడ ఆపకండి, లోపలికి పంపేయండి. బయట ఉన్న వాళ్ళని లోపలికి పంపేయండి, కానీ లోపల ఉన్న వాళ్ళని బయటకు పోనీయకండి. మనం అందంగా కట్టినాం. ఎందుకు కట్టినామంటే చనిపోయినటువంటి వ్యక్తికి గౌరవంగా సాగనంపాలనేటటువంటి ఉద్దేశంతో మనం వైకుంఠ ధామాలు కట్టినాం. చనిపోయిన వాళ్ళని మనం దేవుళ్ళతో సమానంగా పూజలు చేస్తాం. వాళ్ళకు స్నానాలు చేపిస్తారు, వాళ్లకు కొత్త బట్టలు కడతారు, బొట్టు పెడతారు, పూలదండ వేస్తారు. అంటే ఈ మర్యాదతో మనం పంపించాలి. కానీ చనిపోయినటువంటి వ్యక్తికి బురదలో అంత్యక్రియలు జరగొద్దనేటటువంటి ఉద్దేశంతో, వాళ్ళని గౌరవించాలనేటటువంటి ఉద్దేశంతో మంచి వైకుంఠ ధామాలు కట్టినాం. మరి నిన్ననే కవితక్కతోని నేషనల్ మీడియా వచ్చింది. ఢిల్లీ నుంచి వాళ్ళు నేషనల్ మీడియా వాళ్ళు వచ్చి
ఎదురుగా సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు వాళ్ళు రాత్రి వైకుంఠధామాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయినరు. మరి ఇంత అభివృద్ధి చేసుకున్నటువంటి మనం 2023లో నిజామాబాద్ నగర ప్రజలు చాలా మంచోళ్ళు. ఎందుకంటే ఒక్క విషయం మీకు చెప్తా, 2014 నేను గెలిచిన తర్వాత యువతి యువకుల కోసం మనం ఐటీ హబ్ కూడా తీసుకొచ్చినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను తల మీద ఎత్తుకున్న నాడు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా సుజాతమ్మతో పాటు చాలామంది కార్పొరేటర్లు అందరూ చెప్పిండ్రు, అన్నా ఇది వద్దు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన నెత్తి మీద ఎత్తుకుంటే మనం ఇది ఓడగొడతారు ప్రజలని చెప్పారు. నేను ప్రజలకు మైక్ దొరికిన ప్రతి దగ్గర నేను మా ప్రజలకు అప్పీల్ చేసిన, నేను వచ్చే ఎలక్షన్ కోసం పనిచేయడం లేదు, నేను వచ్చే జనరేషన్ కోసం పనిచేస్తున్నా, కాబట్టి నన్ను ఆశీర్వదించండి, కోపం వస్తే నన్ను తిట్టండి అని చెప్పిన. కానీ నిజామాబాద్ ప్రజలు ఎంత మంచోళ్ళంటే, తిట్టుడైతే దూరం మాట, 2018లో చరిత్రలో ఎవరికి రానన్ని ఓట్లు నాకేసి గెలిపించిండ్రు. మిస్టర్ డెవలప్మెంట్ అనే పేరు కూడా నాకు పెట్టిండ్రు. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రెండే రెండు విషయాలు. ఒకటి, రాగానే జై కేసీఆర్ జై తెలంగాణ అనాలే. ఇగో ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, బోధన్లా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే బాగా సీటీలు కొట్టి డిస్టర్బ్ చేస్తురట, ముఖ్యమంత్రి గారు ఇబ్బందిగా ఫీల్ అయినరు. దయచేసి మీరు ఒక్కటే అనాలి, ఖాళీ జై కేసీఆర్ జై తెలంగాణ అని మీ కుర్చీలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి గారు 15 నిమిషాలు మాట్లాడతారు. నిజామాబాద్లో మా సోదరుమణులందరితో నా విజ్ఞప్తి, మనకు 1000 కోట్లు రావాలన్నా, మన నిజామాబాద్ నగరం ఇంకా అభివృద్ధి జరగాలన్నా ఒక్క కుర్చీలో కూర్చున్నటువంటి పురుషుడు కానీ మహిళ కానీ ఎవరు లేవద్దు. చాలా చోట్ల ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి గారు స్పీచ్ మొదలు పెట్టంగానే యాన్నో ట్రాఫిక్ జామ్ అవుతుంది, బండ్లు పోతాయని. మీ బండ్లు ఎక్కడికి పోవు, మీ ట్రాఫిక్ జామ్ కాదు, మీరు పోయిన తర్వాతనే చివరి వరకు మేము ఉంటాం, మీ అందరినీ పంపించే పోతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వెనకాల ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా రిక్వెస్ట్, కేవలం 1 గంట సేపు మనం కూర్చుంటే నిజామాబాద్కి 1000 కోట్ల రూపాయలు మనం తీసుకొని రావచ్చు. నేను చెప్తా, ముఖ్యమంత్రి గారు అన్ని సభల దగ్గర ఎట్లుందో మీకు చూసిండ్రు, మా నిజామాబాద్లో పబ్లిక్ ఎంత సిన్సియర్గా ఉన్నారు మీరు చూసిండ్రు. మరి చూడండి, ఒక్క మనిషి కూడా కదలలేదు మీరు మాట్లాడుతుంటే అని చెప్పేసి నేను చెప్తా. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకొక విషయం కూడా చెప్తున్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో ఇంకా ఓపెన్ నాళాలు ఉన్నాయి, మరి కనెక్షన్లు కాలేదని చెప్తున్నారు. 8,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి కనెక్షన్కి డబ్బులు అవసరం పడుతుంది. ఆ డబ్బులు కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పిన, కరోనా సమయంలో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయింది కాబట్టి చాలామంది పబ్లిక్ అవస్థల్లో ఉన్నారు, ఆ 8,000 కూడా ప్రభుత్వం తరఫున కట్టాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరితే వారు 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిర్రు. త్వరలో అవన్నీ కూడా కనెక్షన్స్ అయిపోతే, నేను ఒకరోజు ఒక డివిజన్లో పర్యటన చేస్తుంటే కొంతమంది మహిళలు నాకు ఎదురయ్యారు నీళ్ళు పట్టుకుంటా. నేను అడిగిన, అమ్మ బాగున్నారా అని అడిగిన. ఆమె కొంచెం నిష్ఠూరంగా బాగున్నాం సార్ అనింది. ఏందమ్మా గట్లనే పడుతుంది అన్న, నీళ్ళు వస్తున్నాయా, నీళ్ళు వస్తారా ఏంది ఇబ్బంది పడుతున్నావు అంటే, రోజు వస్తున్నాయి సార్ నీళ్ళు, గదే ఇబ్బంది అని చెప్పింది. ఇదేందమ్మా అంటే, ఎండాకాలం ఇంతకుముందు నీళ్ళు ఇబ్బంది అయినప్పుడు ఒకరోజు తప్పించి ఒకరోజు నీళ్ళు వస్తుండే, ఇప్పుడేమో రోజు వస్తున్నాయి, అదే మా పరేషాన్ అన్నది. నేనేం అడిగినంటే, రోజు నీళ్లు రాకపోతే పరేషాన్ కావాలా కానీ రోజు నీళ్ళు వస్తే పరేషాన్ అయిందంటే, ఆమె ఏమన్నదంటే, ఇగో సారు మేము ఒకరోజు తప్పించి ఒకరోజు నీళ్ళు వచ్చినాడు, ఒకరోజు వంటుంటిమి, ఇంకో రోజు లేస్తుంటిమి ఇచ్చిన. ఇగో అమ్మ, మీరందరు నా ఆడబిడ్డలు, నిజామాబాద్ పట్టణంలో ఉన్న వాళ్ళందరు నా ఆడబిడ్డలు, మీకు ఏ కష్టం కలగనియా, మీరు ఎన్ని గంటలకు లేవాలనో అన్ని గంటలకు లేవండి, 24 గంటలు నీళ్ళు ఇచ్చేటటువంటి బాధ్యత నాది అని చెప్పేసి నేను మాట ఇచ్చి వచ్చినా, దానికి నేను కట్టుబడి ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇంత పెద్ద మాట్లాడడానికి నాకు అవకాశం ఉండదు. నేను హెలికాప్టర్ దగ్గర పోవాలి, నేను ముఖ్యమంత్రి గారిని రిసీవ్ చేసుకొని రావాలి, రాగానే కేవలం ముఖ్యమంత్రి గారిని ఆహ్వానం చేసి నేను వారికి మైక్ ఇస్తా. చివరిగా మా వాలంటీర్స్తో విజ్ఞప్తి, ఈ పెద్ద టెంట్లో కొన్ని చైర్లు ఉన్నాయి, ఆ చైర్లలో భర్తీ చేయాల్సిందిగా విజ్ఞప్తి. లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని చైర్లు ఉన్నాయి, ఇక్కడ దాదాపు రైట్ సైడ్ అంతా ఫుల్. అందరూ జెండాలు ఎత్తాలి, ఇప్పుడు మాత్రం జెండాలు ఎత్తండి, సార్ వచ్చినప్పుడు ప్రసంగం వినాలి. ఎందుకంటే ప్రజలలోకి తీసుకొని దాన్ని ఓటు రూపంలో మలుచుకునే బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేసుకుంటూ
పరిగెత్తడానికి రావాలా? వాలంటీర్స్ పరిగెత్తండి, ఇక్కడ ఎవరు నిలబడదు. వాలంటీర్స్ పబ్లిక్ చాలా ఉన్నారు, మధ్యలో ఒకరికి రావాలి. బాబు యువకులు కొంతమంది మధ్యలో తీసుకురండి. ఉన్నటువంటి బ్యారికేడ్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. చలో 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 సంచి చేతుల జెండా జాతర బోధమా గుణశ్రీ చేతుల జెండా జాతర బోధమా నిజామాబాదు గడ్డ మీద అందరు జెండాలు పైకెత్తాలి. లగాతున్నోళ్ళు గులాబీలకు అడ్డ అంతే కదా. ఎగిరేటోళ్ళు ఎగరండి, దురికేటోళ్ళు దురకండి, కానీ సార్ వచ్చినప్పుడు మాత్రం సైలెన్స్ లో కూర్చోవాలన్నా. ఎందుకమ్మా మీకు గట్టిగా చెప్పాలక్క, గట్టిగా చెప్పాలి. ఏ జెండా? ఆ జెండాలన్నీ పైకెత్తాలి. ఈ గాలిగా కొట్టుకోవాలి మనం జెండాలను ఒక్కసారి పైకెత్తి ఉంటే, ఓకేనా? అలా సభకు సంధి చేతుల జెండా హలో 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 గట్టిగా జెండాలు పార్టీ జై తెలంగాణ. అందరూ జెండాలు ఎత్తాలి. ఇప్పుడు మాత్రం జెండాలు ఎత్తండి. సార్ వచ్చినప్పుడు ప్రసంగం వినాలి. ఎందుకంటే ప్రజలలోకి తీసుకొని దాన్ని ఓటు రూపంలో మలుచుకునే బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. నవంబర్ 30వ తారీఖున జరగబోయే ఎన్నికలలో మన గుర్తు కొద్దిగా ఓపెన్ చేసి పెట్టండి. దయచేసి ఎంత బ్యారికేడ్ ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాల్సిన ముందర ఖాళీ ఉన్నాయి. వాలంటీర్స్ పరిగెత్తడానికి రావాలా? వాలంటీర్స్ పరిగెత్తండి, ఇక్కడ ఎవరు నిలబడదు. వాలంటీర్స్ పబ్లిక్ చాలా ఉన్నారు, మధ్యలో ఒకరికి రావాలి. బాబు యువకులు కొంతమంది మధ్యలో తీసుకురండి. ఉన్నటువంటి బ్యారికేడ్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. చలో 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 సంచి చేతుల జెండా జాతర బోధమా గుణశ్రీ చేతుల జెండా జాతర బోధమా నిజామాబాదు గడ్డ మీద అందరు జెండాలు పైకెత్తాలి. లగాతున్నోళ్ళు గులాబీలకు అడ్డ అంతే కదా. ఎగిరేటోళ్ళు ఎగరండి, దురికేటోళ్ళు దురకండి, కానీ సార్ వచ్చినప్పుడు మాత్రం సైలెన్స్ లో కూర్చోవాలన్నా. ఎందుకమ్మా
గట్టిగా జెండాలు ఎత్తాలి పైకి. జై తెలంగాణ. కాదు, నిజామాబాద్ లో అన్ని సమస్యలు దాదాపుగా తీరినాయి. కానీ జనాభా పెరుగుతుంది కాబట్టి ఇంకా సమస్యలు వస్తూనే ఉంటాయి. మీరు మా దేవుడితో సమానం. తెలంగాణ ప్రజలకు ఏం కావాలి అన్నీ మీకు తెలుసు. మేము మీ ఆశీర్వాదంతో, నిజామాబాద్ పట్టణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కోపం వస్తే నా మీద తిట్టండి, రోడ్లు పాడైన దుమ్ములేసిందని చెప్తే తిట్టడం కాదు కదా. 2018లో ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు ఎవరికి రానటువంటి ఓట్లు నాకు వేసి నన్ను గెలిపించింది సార్. మళ్ళీ ఆ హిస్టరీ రిపీట్ అవుతుంది అనేటటువంటి నమ్మకం నాకు ఉంది. నేను ఫండ్స్ కానీ నిధులు కానీ నేను గెలిచిన తర్వాత నిజామాబాద్ ప్రజల గురించి అడుగుతానని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. గౌరవనీయులు నిజామాబాద్ ఎమ్మెల్యే గుప్తా గారు, మాన్య మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ సభ్యులు శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, శ్రీ రాజేశ్వర్ గారు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్, శ్రీమతి నీతు కిరణ్ గారు, రామచంద్రరావు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గంగాధర్ గౌడ్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు, సంజీవరెడ్డి గారు నుడా చైర్మన్ గారు, శ్రీ ఎస్ఏ అలీం గారు, సాంబ మోహన్ గారు డిసిఎంఎస్ చైర్మన్ గారు, కొత్తూరు లక్ష్మణ్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, నిజామాబాద్ పట్టణం నుంచి నిజంగా నేను కూడా అనుకోలేదు ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారాలు. నేను మీ అందరిని ప్రార్థించేది, మీరు పట్టణవాసులు, మీ చైతన్యం ఎక్కువ. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకా రావాల్సినంత పరిణతి రాలేదు. ఆ పరిణతి మన దేశంలో ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ దేశాలలో అయితే డెమోక్రసీ బాగా మెచ్యూర్ అయిందో, ప్రజాస్వామ్య పరిణతి పెరిగిందో ఆ దేశాల అభివృద్ధిలో బాగా దూసుకొని పోతూ ఉన్నాయి. మన దేశంలో కూడా అది జరగాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎలక్షన్లు చాలా వస్తాయి, చాలా పోతాయి. మీరు చాలాసార్లు ఓట్లేసినారు, చాలా మందిని గెలిపించినారు. ఎన్నికలు అన్న తర్వాత ఏమైందంటే పార్టీకి ఒక వ్యక్తి నిలబడతారు. బీఆర్ఎస్ తరఫున బిగాల గణేష్ గారు ఉన్నారు, అతనే కాంగ్రెస్ తరఫున ఎవరో ఒక ఆయన ఉంటారు, బీజేపీ తరఫున కూడా ఇంకొక ఆయన ఉంటారు, ఇండిపెండెంట్ కూడా ఎవరో ఒకరు ఇద్దరు ఉండవచ్చు. మీరు తప్పకుండా అభ్యర్థుల యొక్క గుణగణాలు చూడాలి. అభ్యర్థుల ప్రవర్తన, ప్రజల ఏడల వాళ్ళకున్న గౌరవం, పట్టణ అభివృద్ధి మీద వాళ్ళకున్న శ్రద్ధ, ఇవన్నీ తప్పకుండా చూడాలి. అంతకంటే ముఖ్యం, అంతకంటే చాలా ఇంపార్టెంట్, ఈ అభ్యర్థుల వెనుక పార్టీలు ఉంటాయి. ఆ పార్టీల చరిత్ర చూడాలి. ఎమ్మెల్యే ఎలక్షన్తో ఇక్కడ అయిపోదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇక్కడ అయిపోతే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో హైదరాబాద్లో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఆయుధం మీ ఓటు. 5 సంవత్సరాల కోసం మీ తలరాతను, మీ భవిష్యత్తును రాస్తుంది ఆ ఓటు. కాబట్టి దయచేసి దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్టీల చరిత్ర చాలా ముఖ్యం. ఆ పార్టీల నడవడిక ఏంది, ఆ పార్టీల పద్ధతి ఏంది,
ఆ పార్టీలకు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు అనేది కూడా మీరు ఆలోచించి ఓట్లేస్తే ఎన్నికలలో మీరు గెలవడం ప్రారంభమవుతుంది. ప్రజలు గెలవడం అనేది చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యం అంటే దాని అర్థమే అది. అది జరిగిన నాడు భారతదేశం ఇంకా బాగా ముందుకు పోతుంది, బాగుపడుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల యొక్క మంచి కోసం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది. వాళ్ళ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది. బీజేపీ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది. ఏ పార్టీ యొక్క రంగు, రూపు అన్నీ మీకు తెలుసు. దాన్ని చూసి ఓటేసినట్టయితే తప్పకుండా మనకు మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ, అద్భుతంగా ఉన్న తెలంగాణ, ఈ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను తీసుకుపోయి జబర్దస్తిగా ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 1956లో జరిగినటువంటి ఒక చిన్న మిస్టేక్, 58 ఏళ్ళు మనం గోసపడ్డాం. మీ జిల్లాలో మీకే తెలుసు, మన నిజాం రాజు 18వ శతాబ్దంలో కట్టినటువంటి నిజాం సాగర్ ఏ గతి చేసినది కాంగ్రెస్. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఆనాడు రాజు కట్టిస్తే బ్రహ్మాండమైన నీళ్ళు వస్తూ ఉంటే దాని మీద ఇంకో ప్రాజెక్టు కట్టినారు, సింగూరు ప్రాజెక్టు. తదనంతరం నిజాం సాగర్ నిలబెట్టినారు. నిజాం సాగర్ కింద రైతులు పంటలు పండి వాళ్ళ జేబులు గలగల ఉంటే నిజామాబాద్ స్టేట్ల యొక్క గల్లాలు కూడా గలగల ఉంటాయి. కానీ చాలా రోజులు నిజాం సాగర్ బాధలు దాన్ని ఎట్లా ఎండబెట్టిండ్రో, ఏ బాధలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. కానీ మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత సింగూరు నీళ్లు హైదరాబాద్కు బంద్ చేసి ఇక్కడ పొలాలకే ఇచ్చి మళ్ళీ నిజాం సర్కారు ఏదైతే ఆశపడి నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిందో ఆ పద్ధతిలో మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఈరోజు మళ్ళీ నిజాం సాగర్ కలకల్లాడుతూ ఉంది. అది కాళేశ్వరంతో గోదావరికి లింక్ చేసినాం కాబట్టి నిజాం సాగర్ 365 డేస్ సంవత్సరం అంతా కూడా నిండే ఉంటుంది. మళ్ళీ నిజామాబాద్ నంబర్ 1 జిల్లా ఉంటుందని ఈ సందర్భంగానే మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లనే సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడు మీరందరూ కూడా చూస్తున్నారు. నిజామాబాద్ పట్టణం ఇప్పుడే గణేష్ గారు చెప్పినారు. నిజామాబాద్ పట్టణం ఆ రోజు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నది. ఇక్కడ శ్మశాన వాటికలు కావచ్చు, చెరువు సుందరీకరణ కావచ్చు, రైల్వే బ్రిడ్జి కింద నీళ్ళు ఆగి ఇబ్బంది పడేది, ఇంకో బ్రిడ్జి ఈయననే అతను కొట్లాడి 20 కోట్లు తెచ్చి బ్రిడ్జి కట్టేయడం కావచ్చు, పట్టణం కోసం 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కావచ్చు. అదేవిధంగా మహేష్ బిగాల గారు, వీరు కేటీ రామారావు వీళ్ళంతా కలిసి నిజామాబాద్లో ఐటీ సెంటర్ కూడా తెచ్చి పెట్టించినారు. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. నిజామాబాద్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పట్టణం అంతా తిరిగి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పి, గణేష్ గారికి చెప్పి ప్రత్యేకంగా పట్టణానికి మరో 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇందూరు కళాభారతి 55 కోట్ల రూపాయలతోని ఇందూరు షాన్కు తగ్గట్టుగా, నిజామాబాద్ షాన్కు తగ్గట్టుగా ఇందూరు కళాభారతి కూడా నిర్మాణం అవుతా ఉంది మన పాత కలెక్టరేట్ జాగాలో. అవన్నీ కూడా మీకు తెలుసు. నిజామాబాద్లో గతంలో కలెక్టరేట్ చూస్తే ఏ విధంగా ఉండే, ఇలా కొత్త కలెక్టరేట్ ఎంత శాందార్ కట్టుకున్నాము అది కూడా మీ కళ్ళ ముందర ఉంది. పోలీస్ కమిషనరేట్ కూడా ఎంత బ్రహ్మాండంగా చేసుకున్నామో అది కూడా మీ కళ్ళ ముందర ఉంది. ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. గతంలో ఎవరు పట్టించుకున్న పాపాన పోలే. పట్టణంలో కడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కావచ్చు, అవన్నీ కూడా కనీసం ఆలోచన కూడా చేయలే. ప్రజల కనీస అవసరాలు పట్టించుకోలే. ఎక్కడెక్కడైతే మంచి ఎమ్మెల్యేలు వచ్చిందో ప్రభుత్వం టేకప్ చేసే కార్యక్రమాలన్నీ బాగా విజయవంతం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ కరెంటు 3 గంటలే ఇస్తామని చెప్తా ఉన్నారు. రైతాంగానికి బంద్ చేస్తాం, వేస్ట్ అని చెప్తా ఉన్నారు. రైతు బంధు స్కీమ్ కూడా తీసేస్తామని చెప్తా ఉన్నారు. అంటే పాతకాలం మళ్ళా వచ్చే పరిస్థితి. మనమేమో జిల్లా కేంద్రాలలో ఐటీ కేంద్రాలు తీసుకొని పోతూ ఉన్నాం. ఇప్పటికి దాదాపు 7-8 సెంటర్లలో వచ్చింది. మహబూబ్ నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, నిజామాబాద్తో సహా ఐటీ సెంటర్లు తెచ్చినాం. ఎందుకు వచ్చినారు వీళ్ళు? 24 గంటల మంచి హై క్వాలిటీ కరెంట్ ఉంది కాబట్టి.
ఎక్కడి నుంచి అయినా పనిచేయచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తూ ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఆ విషయం ఎడల జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులు ఒక మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇండియాలో 16 రాష్ట్రాలలో ఉంటారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సాయం చేయదు. కాంగ్రెస్ చేయలే, ఇంకే గవర్నమెంట్ చేయలే, బీజేపీ అయితే చేయదు. మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఒక్క తెలంగాణలో మాత్రమే 2,000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. దాన్ని 5,000కు పెంచుతాను కూడా నేను మొన్ననే మనవి చేసిన. ఈ సభలో కూడా కొందరు బీడీ కార్మికులు ఉండవచ్చు, లేదా మిగతా బీడీ కార్మికులు వాళ్ళ ఇళ్లలో కార్ఖానలో ఉండవచ్చు, నా ఉపన్యాసం వింటూ ఉండవచ్చు. భారతదేశంలో బీడీ కార్మికుల యొక్క బాధలు గుర్తించి, ఎందుకంటే చిన్నప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నా, వాళ్ళ కష్టం సుఖం నాకు తెలుసు, వాళ్ళకు వచ్చే జబ్బుల గురించి నాకు తెలుసు. అందుకోసం వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి ఎక్కడ భారతదేశంలో లేకున్నా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే లక్షలాది మంది బీడీ కార్మికులకు ఇస్తూ ఉన్నాం. నాకు ఇంకొక మాట మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, గణేష్ గుప్తా గారు, కవిత వీళ్ళందరూ కూడా నాకు చెప్తా ఉన్నారు చాలా రోజుల నుంచి. నిర్మల్ పోతే అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి కూడా చెప్పినాడు, బీడీ కార్మికులకు మీరు 2014 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టినారు. ఆ తర్వాత కూడా కొంతమంది కొత్త బీడీ కార్మికులు వచ్చినారు, వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పినారు. మీ అందరు కూడా నేను హామీ ఇస్తా ఉన్నా, ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త బీడీ కార్మికులందరికీ కూడా పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఓన్లీ బీడీ కార్మికులే కాదు, ఆ బీడీలో పనిచేసే ఠేకేదారులకు కానీ ప్యాకేజ్ వర్కర్స్కి కానీ వాళ్ళకు కూడా ఇలా కొంత ఉపాధి కల్పిస్తూ ఉన్నాం, వాళ్ళకు కూడా సాయం చేస్తూ ఉన్నాం. పేద సాధన గురించి బ్రహ్మాండంగా పట్టించుకొని చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విషయం మీకు అందరికీ కూడా తెలుసు. పేదల సంక్షేమంలో పెన్షన్ల విషయం కావచ్చు, మీరు కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. 2014లో మేమంతా బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ పోయే ముందు అందరం కూర్చొని ఉన్నాం. నేను అడిగిన కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఉండ్రి ఆ కమిటీలో, ఎన్నికల ప్రణాళిక ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తూ ఉన్నాం. నేను అడిగిన మనం పెన్షన్లు ఎందుకు ఇస్తామండి అని అడిగినండి. అసలు ఎందుకు ఇవ్వాలి పెన్షన్ ప్రభుత్వం? 70 రూపాయలు, 40 రూపాయలు, 200 రూపాయలు, 200 రూపాయలు పెన్షన్ ఎందుకు ఇస్తాం మనం? ఎవరు చెప్తలేరు. నన్ను వాళ్ళు అడిగినారు, మీ ఉద్దేశం ఏంటి సార్ అని. నేనన్నా పెన్షన్ ఎవరికి ఇస్తాం? ఇబ్బంది ఉన్న వాళ్ళకే ఇస్తాం. కాబట్టి వాళ్లకు 2 పూటల కడుపు నిండా తినేటువంటి పరిస్థితి ఉండాలి. పప్పు పులుసు కావచ్చు, బిర్యానీ తినకుండా మంచిదే, కానీ పప్పు పులుసు 2 పూటలు తినే పరిస్థితి ఉండాలని చెప్పినాం. వాళ్ళందరూ లెక్కలు తీసి ఉప్పు కింత, చింతపండు కింత, పప్పు కింత అని లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళకన్నా మీరు కుసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. స్టార్టింగ్లో 1000 రూపాయలు పెట్టుకున్నాం. ఆ తర్వాత సంపద పెంచి దాన్ని 2000 రూపాయలు చేసినాం. మేము మొన్ననే ప్రకటించిన ఆల్ పెన్షన్దారులందరికీ కూడా 5,016 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా పేదల సంక్షేమంలో ఇండియాలోనే నంబర్ 1 స్టేట్. పేదింటి ఆడపిల్లల పెళ్లి షాదీ ముబారక్ పెట్టుకున్నాం, కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నాం. ఎక్కడైతే ఆడపిల్లల పెళ్లి అవుతుందో చాలా ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి భారం అవుతుంది. ఎంతో ఉన్నంతలో కొంత ఆదుకోవాలని చెప్పి, అన్ని వర్గాల ప్రజలకు రావాలని చెప్పి మైనార్టీ సోదరుల కోసం షాదీ ముబారక్, మిగతా వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం. అది కూడా లక్షలాది మందికి ఇస్తూ ఉన్నాం, వద్దనకుండా ఇస్తూ ఉన్నాం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతూ ఉన్నాం. అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉన్నాం. ప్రతి స్కీమ్లో అందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. బియ్యం ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా, ఏ విషయం చూసినా కూడా అందరినీ కలుపుకొని పోతూ ఉన్నాం. అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, తెలంగాణ కల్చర్ గంగా జమున తహజీబ్. హిందూ ముస్లిం సోదరులా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికే ఒక ఉదాహరణలాగా మనం ఉంటాం. గత 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా మతం లేదు, కల్లోలం లేదు, కర్ఫ్యూ లేదు. బ్రహ్మాండంగా శాంతిగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతూ ఉన్నాం. ల్యాండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని పోతూ ఉన్నాం. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేది, గణేష్ గుప్తా లాంటి మంచి వ్యక్తి గెలిస్తే మీకు చాలా లాభం జరుగుతుంది. ఆయన గణేష్ గుప్తా మీ అందరికీ తెలుసు, పేదవాడు కాదు.
ఆయన నిరుపేదవాడు కాదు, ఆయనకున్న వ్యాపారాలు వదిలిపెట్టి వీలైనంత వరకు నా పట్టణానికి సేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే వాళ్ళకు ప్రజల డబ్బులు అవసరం లేదు కాబట్టి నిస్వార్థంగా పనిచేసే గణేష్ గుప్తా లాంటి వ్యక్తులు గెలిస్తే మనకు చాలా లాభం జరుగుతుంది. పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. నిజామాబాద్ స్థాయికి తగ్గట్టుగా ఇందూరు కళాభారతి వస్తూ ఉంది. మీ అందరి ఆశీర్వచనంతో మీరు గణేష్ గుప్తాని గెలిపియండి. నేనే వచ్చి స్వయంగా దాన్ని ఇనాగరేషన్ చేస్తా, ఒక పెద్ద కానుకలాగా ఇస్తానని మనం చేస్తూ ఉన్నాం. निज़ामाबाद शहर के यहाँ के असेंबली हल्के के जितने भी हमारे मुसलमान बुजुर्ग भाई बहन हैं, मैं आप तमाम लोगों को आपसे अदबन गुजारिश करता हूँ कि आप बीआरएस पार्टी का तायीद कीजिए, बीआरएस पार्टी का ताउन कीजिए, गणेश गुप्ता को यहाँ से जिताइए। मैं इसीलिए ये बात कहता हूँ, जब तेलंगाना रियासत के लिए हम लोग लड़ रहे थे, हम लोग जद्दोजहद कर रहे थे, कई बार मैं यहाँ पे आया, निज़ामाबाद शहर में भी कई जलसाओं में मेरा तकरीर भी हुआ। उन दिनों में कह रहा था हमारे जंग में, तेलंगाना के जंग में नेकी है, नीयत है, इंसाफ है, अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है, और अल्लाह का करम हुआ, और अल्लाह का करम हुआ, हमको तेलंगाना रियासत हासिल हुआ। अल्लाह के करम से हम बहुत बड़ा तरक्की भी किए, हम लोग आगे बढ़ रहे। पर कैपिटा इनकम जो होता है हिंदुस्तान में हमारा रैंक, अभी हमारे सुरेश रेड्डी साहब एमपी साहब मेरे से जिक्र कर रहे थे, जब हेलीकॉप्टर उतर के आ रहे थे तो मेरे से बात कर रहे थे, जब हम रियासत बने थे हमारा दर्जा 19वां 20वां दर्जा था। आज मैं फख्र से कहता हूँ आप लोगों के दुआ से जिस अंदाज में तेलंगाना का तरक्की हुआ, यहाँ का इकोनॉमी बढ़ गया, और हिंदुस्तान में पर कैपिटा इनकम में तेलंगाना नंबर 1 रियासत है, बड़े बड़े राज्यों को भी छोड़ के। और जैसे जैसे हमारे पास पैसे आ रहे वैसे हम गरीबों में, आवाम में तकसीम कर रहे हैं, कई कार्यक्रम के जरिए, कई लोगों के लिए कार्यक्रम लिए, माइनॉरिटी वेलफेयर के लिए हम कितने सारे कार्यक्रम लिए आप देखते हैं। हम मंदिर भी बनाते हैं, मस्जिद भी बनाते हैं, हमें कोई शक नहीं है। जिस प्रकार का काम करते हैं, ईदगाहों का, दरगाहों का भी हम लोग देखभाल करते हैं, बाज़ाब्ता सरकारी खजाने से पैसे भी मंजूर करते हैं। ये हमारा नीयत है, जो कि तेलंगाना एक गुलदस्ता है, सभी को साथ लेके चलना है, बिल्कुल एकदम सभी अच्छा रहे तो, सभी के चेहरे पे हंसी मुस्कान रहे तो ही ये अच्छा तेलंगाना है, ये तरक्की कहलाएगा। इसलिए बिना किसी मजहब व मिल्लत के हम सभी लोगों को एक नज़र से देखते हैं। मैं एक बात आपके कान पे ज़रूर डालना चाहूँगा, कांग्रेस पार्टी के टाइम पे आप लोगों को सिर्फ कांग्रेस वोट बना के, वोट बैंक बना के इस्तेमाल किया। आज भी कांग्रेस नाटक करती है, बातें बोलते हैं हम नफरत की दुकान बंद करेंगे। भाई मैं पूछ रहा हूँ, बाबरी मस्जिद का शहादत किसके हाथ से हुआ था, किसने करवाया था? ये समझने की बात है। आज मीठी माटी बातें सुनाएंगे, आज आके ये बात नहीं है। सेकुलर है तो जिंदगी भर सेकुलर रहना चाहिए, बराबर सेकुलर रहना चाहिए, और आपके काम से वो बताना चाहिए। कांग्रेस सरकार हमसे पहले 10 साल यहाँ कांग्रेस का हुकूमत था। उनके 10 साल के समय में, उस वक्त में अक़लियती बहबूदी के लिए उन्होंने जो रकम खर्च किया वो सिर्फ 2000 करोड़ रुपया है, सिर्फ 2000 करोड़ पूरे 10 साल में। आज बीआरएस देखिए, ये फिगर है, असेंबली में मिलते हैं, कोई भी देख सकते हैं, नेट पे भी मिलता है, तेलंगाना माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट बोल के आप टाइप कीजिए, नेट में भी आपको मिल सकता है। जब कांग्रेस 10 साल में 2000 खर्च किया माइनॉरिटी वेलफेयर के लिए, बीआरएस सरकार हमने 12000 करोड़ रुपए खर्च किया। ये मैंने रिपोर्ट असेंबली में भी दिया, हमारे भाई अकबरुद्दीन ओवैसी भी वहाँ कह चुके हैं, असेंबली में बता चुके हैं। तो ये कोई सच्चाई है, छुपाने वाली बात नहीं है। आज निज़ामाबाद शहर में मैं खुद बोल के, अफसरों से बोल के, भाई निज़ामाबाद शहर में मैं जब भी जाता हूँ देखता हूँ
बड़ी तादाद में हमारे मुस्लिम भाई बंधु रहते हैं। उन लोगों के लिए जो माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोल रहे हैं इस शहर में ज़्यादा खोलना चाहिए। यहाँ पे भी बहुत गरीब लोग हैं, काम करके जीने वाले हैं, ईमानदारी से जीने वाले लोग हैं। तो एक ही कॉम्प्लेक्स में यहाँ 9 माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोले हैं। कितने अच्छा तालीम उन बच्चों को हासिल हो रहा है। उस बच्चे जो अंग्रेजी बोल रहे हैं जिस अंदाजे में, कॉन्वेंट स्कूल के लड़कों से लड़कियों से कोई कमी नहीं है। आगे जाके उनकी ज़िंदगी बहुत अच्छा तरक्की होगा, ऐसा मैं विश्वास रखता हूँ। उनको हम पहले स्कूल बनाए थे, अब जूनियर कॉलेज बनाए। हमारा मनसूबा बन गया है, आगे जाके उनको डिग्री कॉलेज भी बना रहे। वो डॉक्टर्स भी बनेंगे, इंजीनियर भी बनेंगे, उनकी ज़िंदगी बन जाएगी। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूँ, एक बात का और भी गौर कीजिए आप। बिहार सरकार बना हुआ और सरकार चलता हुआ 10 साल बीत गए। चाहे हैदराबाद शहर में हो, निज़ामाबाद में हो, कहीं भी हो, एक भी दिन कोई मजहबी दंगा नहीं हुआ और कभी कर्फ्यू नहीं लगा 10 सालों में। ये रिकॉर्ड है। वही कांग्रेस के ज़माने में कदम कदम पे दंगा, कदम कदम पे कर्फ्यू, लोगों को अलग करना, आप लोगों को वोट बैंक बनाना, बस वही रवैया उनका चलते आया। हम आपको वायदा करते हैं आगे चल के हम और कुछ सोच रहे। जो अवकाफी ज़मीन है, मनचाहे वक़्फ का जायदा लेके हम आईटी सेक्टर से भी माइनॉरिटी बच्चों के लिए बनाने का सोच रहे हैं। चाहे हैदराबाद में हो, निज़ामाबाद में हो, जहाँ भी हमारा मिल्कियत है, उन ज़मीनों पे तालीमी इदारा बनाएंगे और आईटी के लिए भी मंसूबा तैयार है, वो काम भी चालू है। मैं आपको वायदा करता हूँ, तेलंगाना एक अमन पसंद रियासत है, सेक्युलर रियासत है, और जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना सेक्युलर रियासत ही बने रहेगा। उसको कोई अलग नहीं कर सकता। हम सब मिलके काम करेंगे। हिंदू के लिए मुसलमान काम करेगा, मुसलमानों के लिए हिंदू काम करेगा। दोनों भाइयों के जैसा हमारे रियासत को हम आगे ले जाएंगे, ये मैं आपको वायदा करता हूँ। प्यार मोहब्बत से मिलकर हम लोग जिएंगे। प्यार मोहब्बत से जो काम होता है किसी और तरीके से नहीं हो सकता, ये मैं अच्छी तरीके से जानता हूँ। इसीलिए हमारा जो खानदान है, हमारा जो रिवाज है, जब रमज़ान आता है हम कैसा मनाते हैं। पहले कांग्रेस का सरकार था, वो कभी नहीं मना रहे थे। हम ईद कैसा मनाते हैं, कैसा एक दूसरे का कदर करते हैं, ये सारे बात आप जानते हैं। मित्रुलारा, నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీ అందరితో మనవి చేసేది, హిందూ ముస్లిం తేడా లేకుండా మనందరం కలిసి ప్రేమతోని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఒక రాష్ట్రం బాగుపడ్డదా లేదా అలా చూడడానికి 2-3 గీటరాళ్ళు ఉంటాయి. ఒక గీటరాయి ఒక దేశమైనా రాష్ట్రమైనా ముందుకొచ్చిందా వెనకకు పోయిందా చూడాలంటే మెయిన్గా ప్రపంచమంతా కూడా చూసేది ఆ రాష్ట్రం యొక్క, దేశం యొక్క తలసరి ఆదాయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన ర్యాంకు 19వ ర్యాంకు, 20వ ర్యాంకులో ఉంటుంది. ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ పర్ క్యాపిటాలో నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కరెంటు వినియోగం తెలంగాణ ఏర్పడ్డ నాడు 1121 యూనిట్లు ఉండే, ఇలా 2200 యూనిట్లకు పోతా ఉంది. అంటే డబుల్ అయింది. ఇండియాలో మనమే నంబర్ 1 ఉన్నాం. బీజేపీ మత పిచ్చితో మంటలు పెట్టేటువంటి పార్టీ. మాట మాటకు మతం, పిచ్చి మాటలు, ప్రజల మధ్య ప్రజలను డివైడ్ చేయడం ఈ పని చేస్తుంది. బీజేపీ మనకు ఎంత మోసం చేసిందంటే ఇండియాలో 157 కాలేజీలు పెట్టినారు, మెడికల్ కాలేజీ. 100 ఉత్తరాలు రాసిన నేను ప్రధానమంత్రి మోడీకి. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకి ఇయ్యలే. నవోదయ పాఠశాలలు ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలి. ఇది కానూన్, పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు, చట్టం. చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ నేను 100 సార్లు అడిగినా ఒక్కటంటే ఒక నవోదయ పాఠశాల మనకి ఇయ్యలే. పరిపాలన సంస్కరణలు తెచ్చి మనం 33 జిల్లాలు చేసుకున్నాం. తెలంగాణలో 33 ఉండాలి. ఆ పాత 5-6 తప్ప ఎక్కడ కూడా ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమన్నాడు, నేను పెట్టాలని చెప్పిన. మా తెలంగాణ ఆధారం మోటార్ల మీద నడుస్తుంది కాబట్టి పెట్టమన్నాం. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు చొప్పున 25,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే కట్ చేసిన. మరి మన బడ్జెట్ కట్ చేసి మనకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యక ఒక్క
మెడికల్ కాలేజ్ ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎవడో వచ్చి స్టోరీ చెప్తాడు. నేను అడిగే మాట దయచేసి, నేను అందుకే ఉపన్యాసం మొదలు పెట్టే ముందు నేను మాట్లాడిన మాట, ప్రజాస్వామ్య పరిణతి పెరగాలి, మీరు ఆలోచించి ఓట్ వేయాలి, మంచి చెడ్డ చూడాలి, రాయేదో రత్నం ఏదో గుర్తుపట్టాలి. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా తెలంగాణ ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎవడన్నా బీజేపీ ఓటు అడగడానికి వస్తే నిలదీసి అడగండి. మాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలే, ఒక నవోదయ కాలేజ్ ఇవ్వలే, 25,000 కోట్ల బడ్జెట్ మాది కట్ చేసినారు, మీకు ఎందుకు వేయాలి బిడ్డ ఓటు అని చెప్పి అడగండి, బాధ్యత అడగండి. ఈ రకంగా బీజేపీ పరిస్థితి. 2 జాతీయ పార్టీలను చెప్పుకునేటి ఎన్నడూ మన తెలంగాణకు లాభం చేయలే, నష్టం చేసినాయి కానీ లాభం చేయలే. తెలంగాణ కాంగ్రెస్ను ముంచితే బీజేపీ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మనకు రావాల్సిన డబ్బులు కానియది, మన ప్రాజెక్టులకు అనుమతి ఇయ్యేది, కృష్ణానదిలో మన వాటా తేల్చేది, చాలా ఇబ్బంది పెడతా ఉన్నది. ఈ 2 కూడా మనకు పనికిరావు. నేను ఇంకొక మాట ఈరోజు చెప్తా ఉన్నా, ఇది చాలా ఇంపార్టెంట్ మాట, దయచేసి మీరు గమనించాలి. మీరు పట్టణవాసులు కాబట్టి నేను చెప్తా ఉన్నా. రాబోయే యుగం, రాబోయే రోజు 2024 తర్వాత వచ్చేది భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వమే, ఏకపార్టీ ప్రభుత్వం రాదు. అన్ని ఎంపీలు మనం గెలుచుకుంటే మన తడాక బీఆర్ఎస్ తడాక అప్పుడు ఢిల్లీలో చూపెడతాం. ఆ రకంగా రాబోయే రోజు ప్రాంతీయ పార్టీలది ఉంటుంది, ఈ జాతీయ పార్టీలది ఉండదు. ఆ రకంగా కూడా మనం ప్రిపేర్ కావాలని చెప్పి మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా. గణేష్ గుప్తా ఒక మంచి వ్యక్తి, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు, ఆయన స్వార్థం కోసం వచ్చినవాడు కాదు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతోని పెద్ద మెజార్టీతోని గణేష్ గుప్తాను గెలిపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.